హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే వస్తున్నాము. ఈరోజు పీతలతో బిర్యానీ అయితే చేయబోతున్నాం. ఆ బిర్యానీ ఏ విధంగా చేస్తాము, ఎలా తయారు చేస్తారు అనేది మీకు అయితే చూపిస్తాము. ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే బయలుదేరి పీతలు పట్టడానికి అయితే వెళ్తున్నాము. మనం ఈరోజు వల లేకుండా అయితే పడుతున్నాం అనమాట. ఏ విధంగా పడతాం మీకు చూపిస్తాము. మా ముందున వచ్చాము చూడండి, కొండలు కూడా కనిపిస్తున్నాయి. చాలా మంచిగా అయితే కనిపిస్తున్నాయి అనమాట కొండలు. చాలా పెద్ద ఉంటాయి ఆ కొండలు. ఇది ఎప్పుడు పడిపోయింది? ఇది తుఫాన్కి బాలు, తుఫాన్గా ఈ సంవత్సరం మనకు పంట పొలాలు కూడా చేయడం కుదరదేమో. ఈ గట్ట అంతా కిందకి పొలంకి వెళ్ళిపోయింది గోపి, చూడు మొత్తం జారిపోయింది కదా గట్టు మొత్తం. ఓహో, ఇది ఎట్లా భయపడి వెళ్ళిపోతుంది. మా ఊరు వాళ్ళేనా బాలు? మా ఊరు వాళ్ళే. ఇది ఎందుకు ఇలా పెడతారు గోపి? ఇది దొంగవు, అందుకోసం అలా కడుతున్నారు. అంటే అది బరుగు ఉంటుంది అని సార్, బరువు కోసం అనమాట. అంటే మనము తోలినప్పుడు ఎక్కువ పరిగెట్టకుండా అది కాళ్ళకు తగులుతుంటుంది. ఈ వంపు తిరుగుతుంటే గడ్డ సౌండ్ వస్తుందిరా. దగ్గరకు వచ్చాం మేము. దగ్గరికి వచ్చాం బాలు. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు కొండవాగు దగ్గరికి అయితే వచ్చాము. చూడండి అదిగో, ఇక్కడైతే చాలా పెద్ద లోయ అయితే ఉంది. మనమైతే ఇప్పుడు చుట్టూ తిరిగి అయితే వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద లోయ ఉంది కదా, గడ్డ కూడా చాలా పెద్దదిగా వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మేము వాగు దగ్గర అయితే వచ్చాము. పీతలు ఏ విధంగా పడతాం అనేది మీకు అయితే చూపిస్తాం. మీకు కనిపిస్తుంది కదా, ఇదిగో వాగు అయితే ఇక్కడ ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పీతలు అయితే పడతాము. మన గోప అయితే ముందే పడుతున్నాడు. ఈ రాయలకు ఉంటాయేమో చూద్దాము. దొరికిందా? చాలా పెద్దది దొరికింది. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా పెద్దది దొరికింది. మనకు కరవకుండా ఈ గెమ్ములను అయితే ఇరుచుకుంటున్నాము. బామ్మర్ది చూడు, ఇదిగో పీత కనిపిస్తుందా? ఎలా పట్టుకున్నాను? కరుస్తుంది అని భయం వేస్తుంది. మనము జాగ్రత్త చూస్తే దొరుకుతాయి పీతలు. మీరు ఎన్ని పట్టారు గోపి? నేను చాలా తక్కువ పట్టుకున్నాను బలం. ఇందా శేఖర్, పీతలు అసలు కనిపిస్తాయి కదా. ఇగో ఇగో పట్టుకున్నాను. ఈతర ఇదిగో తేలుందిరా. కరుస్తుందిరా బాబు, ఆడుకుంటుంది మాతోటి అది. ఫ్రెండ్స్ చూడండి, ఇదిగో ఇదేదో అదృష్టం బాగుందేమో గోపి, మనం రాయి తీయకుండా దొరికింది పీత. ఇందాకలా రాయలు కదుపుంటాం కదా, ఇక్కడ చూడండి వాళ్ళు. జాగ్రత్త, వృధైపోయింది మొత్తం. శేఖర్ నువ్వు అటువైపు చూస్తుండు, నీకు ఒకవేళ కనిపిస్తే మాకు చెప్పు, పడతాము. చూడు అలా తొడకు తీసిరా. పట్టుకున్నాను. అమ్మర్ది చూడరా ఒకసారి. కరిచిందిరా. ముంచు ముంచు, గడ్డల ముంచు, గడ్డల ముంచు, అరే గడ్డల ముంచు, ఇక్కడ ముంచు ముంచు ముంచు. వదిలినట్టు చేయి, వదిలినట్టు చేయి. ఇంకా కరుస్తుంది. ఏం అవ్వలేదు కదా? ఏమైనా అయిందా? లేదు లేదు, తెగలేదు కదా. బాగా గట్టి కరిచిందిరా. ఇంత నొప్పి ఉంటుంది అని నేను అనుకోలేదు గోపి. చాలా నొప్పిగా ఉంటుంది. బ్లడ్ వస్తుందా? లేదు లేదు, తెగలేదు కదా. కొద్దిగా ఇదైంది, గీసుకుందా. ఫ్రెండ్స్ మేము ఇప్పటిదాకా పట్టిన పీతలు అయితే ఇదిగో, మాకైతే తిని దొరికే పీతలు. ఇప్పుడైతే మనం శుభ్రం చేసుకుందాము. మన సేకరణ గోపి అయితే ఇదిగో ముందుగానే శుభ్రం చేస్తున్నారు. మనం నీట్గా కడిగి మనము ఈ పై పొర అనేది తీసేయాలన్నమాట. ఇవి అయితే మాకు పనిచేయవు, ఇవైతే పారేయాలి. మనకి పనికొచ్చి మాత్రం తీసుకోవాలి. నీట్గా కడిగేసి పెట్టు శేఖర్. ఫ్రెండ్స్ మేమైతే పీతల బిర్యానీ కోసం అయితే ముందుగానే సామాన్లు అయితే కలుపుకున్నాము. చూపించబారది. ఈ పీతలను అయితే సామాన్లు బాగా పట్టేంత వరకు అయితే బాగా కలుపుకుందాము. బాగా కలిపిన తర్వాత అయితే ఒక 5 నిమిషాలు పక్కన అయితే పెట్టుకుందాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము బిర్యానీ అయితే వండుదాము. ఇదిగో బిర్యానీ సామాన్లు చూస్తున్నారా, ఈ సామాన్లు మొత్తం అయితే వేద్దాము.
ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే వేసుకుందాము. బాగా ఉడికిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకుందాము. తగినంత ఉల్లిపాయలు అయితే వేసుకుందాం ఇప్పుడు. ఊగిపోతుంది చూడండి, ఇది పడిపోతాయి. మరి చిన్న ఆకు తీసిరా శేఖరు, మూత తీసిరా శేఖరు. మూసేద్దాం ఇక్కడ కాసేపు ఉడకని. కాసేపు మూత అయితే పెట్టుకుందాము ఉడకాని బాగా ఉల్లిపాయలు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటాలు అయితే వేసుకుందాము. ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే ఉడికిపోయాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము తగ్గినంత వాటర్ అయితే వేసుకుందాము, రైస్కి తగ్గినంత. సరిపోద్దా గోపి? ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనము రైస్ అయితే వేసుకుందాము. ఎసరు అయితే వచ్చింది. ఇప్పుడు మనం కలుపుకుందాము కొద్దిగా. కాసేపు మూత పెట్టుకుని ఉందాం. ఉడికింది లేదో చూద్దాము. ఉడికొచ్చింది, ఇంకా ఒక 5 నిమిషాలు ఉంటే ఉడికిపోద్ది. వాటర్ అంతా ఇంకిపోయేలోపు ఉడికిపోద్దిలే బాలు. సరే కాసేపు మనం మూత పెట్టుకుని ఉందాం. ఫ్రెండ్స్ బిర్యానీ అయితే రెడీ అయింది, చూపిస్తాను చూడండి. ఇదిగో కొద్దిగా కలిపి చూపిస్తాను చూడండి. ఇదిగో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము పీతల వేపుడు కోసం అయితే పచ్చిమిర్చి అయితే వేపుతున్నాము. చూపించి మారది. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకుంటున్నాం. ఇప్పుడైతే తగినంత టమాటాలు అయితే వేసుకుందాం. మంచి కమ్మటి వాసన వస్తుంది గోపి. ఎప్పుడెప్పుడు తిందామని ఎదురు చూస్తున్నాను. త్వరగా వంట చేస్తే తిందామని ఆకలేస్తుంది నాకు. అయిపోద్దిలే తొందరగానే, టమాటాలు ఉడికిపోతే అయిపోద్ది బాలు. ఫ్రెండ్స్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పీతలను అయితే వేసుకుందాము. శేఖర్ తీసుకురారా, వేసే. పీతలు ఇంతసేపు మనము పక్కన పెట్టున్నాం కదా, ఆకు ముంచి మంచిగా కలర్ వచ్చింది కదా పీతలు. చాలా బాగా వచ్చింది చూడండి, చాలా బాగా ఉడికింది. గ్రేవీ చాలా బాగా రెడీ అయింది గోపి. చాలా బాగుంది. వాసన మాత్రం మంచి కమ్మటి వాసన వస్తుంది, చాలా బాగుంది. శేఖర్ పట్టుకో. దగ్గర నుంచి చూపించి బామ్మర్ది. ఇప్పుడైతే కలుపుకుందాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వడ్డిద్దాము. పడిపోద్ది చూడు. చల్లటి క్లైమేట్లో వేడి ఈ బిర్యానీ తింటుంటే చాలా మంచిగా ఉంటుందిరా. ఫ్రెండ్స్ ఈరోజు పీతల బిర్యానీ ఏ విధంగా ఉందో తిన్న తర్వాత చెప్తాము. చూడండి ఇదిగో పీతలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఉల్లిపాయలు, ఇప్పుడు బిర్యానీ తిందాం ఎలా ఉందో. ఇంకా మాటలు రావట్లేదు. పీతల బిర్యానీ ఈ విధంగా ఉంటుందని నేనైతే అనుకోలేదు. ఎలా ఉంది గోపి? చాలా బాగుంది వాళ్ళు. నీకు ఎలా అనిపిస్తుంది రా శేఖరు? చాలా బాగుందన్నయ్య.
అసలు తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది నాకైతే. పీతల బిర్యానీ ఇదే మొదటిసారి తింటున్నాను. చాలా అంటే చాలా బాగుంది. నేను ఇంత బాగుంటుందని అస్సలు అనుకోలేదు. ఈ ఉల్లిపాయలతో తింటుంటే ఇంకా అసలు లేదు. మంచి ఫీల్ వస్తుంది నాకు ఈ బిర్యానీ తింటుంటే. బిర్యానీకి ఎంత కావాలో సామాన్లు అంతా కరెక్ట్గానే ఉన్నాయి బాలు. మ్మ్. అందులోని పీతలు కూడా చాలా బాగుంది. పీతలు ఇంకా ఇంత టేస్ట్ ఉంటాయని అనుకోలేదు గోపి. చాలా బాగా టేస్ట్ వస్తుంది. శేఖర్ గారు చూడు అసలు మాటలు లేకుండా తినేస్తున్నాడు. చాలా బాగుందని ఇంకేం మాట్లాడదని చెప్పు. మనము ఈ పీతల బిర్యానీ మొదటిసారి చేసాం కానీ చాలా బాగుంది. నేను ఇంత పర్ఫెక్ట్గా చేస్తామని అనుకోలేదు గోపి. నేను అనుకోలేదు బాలు. ఈ చల్లటి క్లైమేట్లో వేడి వేడి బిర్యానీ తింటుంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఈ పీతల బిర్యానీ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే మా అరకు ట్రైబల్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ కొత్త వీడియోలతో మీ ముందుగా అయితే వస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.